ఇక్కడ మన భారతదేశము, ఇరాన్ మధ్య ఉండేటువంటి ఈ మైత్రి బంధము, లేదంటే 2016 నుంచి కొంత మనము అంటే మోడీ గారి పర్యటన తరువాత వాళ్ళు కాశ్మీర్ మీద వ్యతిరేకంగా మాట్లాడడంతో కొంచెం దూరం జరుగుతూ ఉన్నాము. అలాగని పూర్తిగా కూడా దూరంగా లేము. సో, ఈ ఈ దీని తర్వాత అంటే మనం కూడా పెద్దగా అంటే పరిష్కరించుకోండి శాంతియుతంగా అని అన్నామే గానీ, మనం పెద్దగా వాళ్ళకేమీ వాళ్ళకి మద్దతేం ప్రకటించలేదు. మనతో పాటు ముస్లిం దేశాలు కూడా మద్దతు ప్రకటించలేదు. అటు రష్యా కూడా పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ఏదో సానుభూతి చూపించిందే గానీ ప్రకటించలేదు. ఇప్పుడు చూస్తే భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు ఎట్లుండబోతున్నాయి? ఒక ప్రశ్న. 2 పూర్తిగా ఇరాన్ ఐసోలేట్ అయిపోయిందా? అటు ముస్లిం దేశాల నుంచి కూడా సౌదీ నుంచి కూడా పెద్దగా ఏమి వాళ్ళకేమి మద్దతు లభించినట్టు ఏమి కనిపించలేదు. సో, ఇరాన్ అనేది పూర్తిగా ఐసోలేట్ అయిపోయిందా? లేకపోతే ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? మనకు భారతదేశానికి, ఇరాన్‌కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, అది దాన్ని మిత్ర సంబంధం అని చెప్పడానికి వీల్లేదు. శత్రువులు కాదు, మిత్రులు కాదు. మనకు ఒక ట్రాన్సాక్షనల్ సంబంధం మనకు ఉంటుంది. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మన అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళు చేస్తున్నవి మనకు కొన్ని నచ్చకపోవచ్చు. మనం చేస్తుంది వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, ఈ యొక్క రిలేషన్‌షిప్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంది. ఆర్టికల్ 370 మనం సవరణ చేసిన తర్వాత మనకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత చూస్తేనేమో అక్కడ ఈవెన్ కార్గిల్‌లో మిగతా కాశ్మీర్ వ్యాలీలో అంతా మనం కంట్రోల్ తీసుకున్నా, కార్గిల్‌లో వాళ్ళు ఈ యొక్క ఏమంటారంటే దాని స్పెషల్ మన యూనియన్ టెరిటరీ చేసిన దానికి వాళ్ళు నిరసనలు చాలా చేస్తున్నారు అక్కడ. ఇన్ఫాక్ట్ ఈ కార్గిల్ ఎంపీ సీట్ కూడా మనకు లదాఖ్ ఎంపీ సీట్ కూడా కార్గిల్ నుంచే గెలిచారు. కాబట్టి పరిస్థితి అంతా ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు సిఏఏ చట్టం తీసుకొచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఒక్క ముస్లిం కూడా సంబంధమే లేదు ఆ చట్టం. పొరుగు దేశాల నుంచి మన దేశానికి 2014 కంటే ముందర వచ్చినటువంటి మైనారిటీలకి త్వరితగతిన వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టం మాత్రమే అది. కానీ దానికి వ్యతిరేకంగా ఇరాన్ మన మీద చాలా పరుషంగా మాట్లాడింది. ఈ అంశాలు ఉన్నాయి. మతపరమైన విషయాలు వచ్చేసరికి మనకు వ్యతిరేకంగా, కాఫిర్లకు వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ స్ట్రాటజిక్ అంశాల్లో మనకు చాలా వాళ్ళు మనతో కూడా కలిసి వెళ్ళినటువంటి అంశాలు కూడా. చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చింది. చాబహార్ పోర్ట్ తోటి మనం పాకిస్తాన్ ని కంప్లీట్ గా విస్మరించాం. ఈ రోజు మోదీ గారు 11 సంవత్సరాలు పాకిస్తాన్ తో మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనకు చాబహార్ ఉంది. లేకపోతే మనం ఆఫ్ఘనిస్తాన్ కానీ సెంట్రల్ ఏషియా వెళ్ళాలంటే పాకిస్తాన్ మీదుగానే వెళ్ళాలి. పాకిస్తాన్ మనకు వాళ్ళకున్న ఏకైక అస్త్రం ఏంటంటే భారతదేశాన్ని అక్కడ వెళ్లకుండా ఆపడం అనేది వాళ్ళ పరమ లక్ష్యంగా, పరమావధిగా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనే మనకు ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ కూడా ఎలా ఉందంటే, ఆఫ్ఘనిస్తాన్ మనకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు పాకిస్తాన్ భూమి వాడుకుని, కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పనికి మళ్ళీ కండిషన్స్ పెట్టారు. చాబహార్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని బైపాస్ చేసి మనం చాబహార్ నుంచి డైరెక్ట్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలుగుతున్నాము, సెంట్రల్ ఏషియాకి వెళ్ళగలుగుతున్నాం. అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని ఉంది, INSTC అని ఒకటి ఉంది. ఇదేంటంటే మనకు రష్యా నుంచి, మాస్కో, స్టాలిన్గ్రాడ్ నుంచి మనం వాళ్ళు ట్రైన్లలో తీసుకొని వచ్చి కాస్పియన్ సీ కానీ అజర్బైజాన్ లో కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ షిప్పుల్లో అవి కాస్పియన్ సీ దాటి ఇరాన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇరాన్ లో దాన్ని మళ్ళీ ట్రైన్స్ మీద లోడ్ చేస్తే వాళ్ళ బందర్ అబ్బాస్ కానీ లేదా చాబహార్ లో కానీ ఆ ట్రైన్స్ వచ్చి మెటీరియల్ అంతా వదిలితే మళ్ళీ షిప్పుల్లో లోడ్ చేసుకొని ముంబైకి వెళ్తుంది. అంటే రష్యా నుంచి మనకు ముంబైకి రావాలంటే ఎంత తిరిగి రావాలి. స్టాలిన్గ్రాడ్ నుంచి బాల్టిక్ సీకి వెళ్ళాలి. బాల్టిక్ సీ నుంచి మనకి ఇంగ్లీష్ ఛానల్ UK కి, ఫ్రాన్స్ కి మధ్యలో ఉన్న అక్కడ వెళ్ళాలి. అక్కడి నుంచి స్పెయిన్, పోర్చుగల్ కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మనకు అట్లాంటిక్ ఓషన్ నుంచి మెడిటరేనియన్ సీలో ఎంటర్ అవ్వాలి, స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ నుంచి. మళ్ళీ ఆ మెడిటరేనియన్ సీ అంతా దాటుకుని వచ్చి మనకు సూయజ్ కెనాల్ దాటి రెడ్ సీలో రావాలి. రెడ్ సీ నుంచి మళ్ళీ బబల్ షమ్స్ దాటి వాళ్ళు అరేబియన్ సీలో వచ్చి ముంబైకి రావాలి. ఇంత తిరగాలి. దాన్ని షార్ట్ కట్ చేస్తూ ఇరాన్ మనకు వెసులుబాటు కలిగించింది. కాబట్టి ఇటువంటి అంశాల్లో మనకు ఇరాన్ చాలా కీలకంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ పోయినసారి రాష్ట్రపతి అయినప్పుడు శాంక్షన్స్ విధించారు, కానీ అప్పుడు మనం దానికి తల ఒక్కి మనం ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసాం. కానీ అంతకంటే ముందర ఇరాన్ మనకు కన్సెషనల్ రేట్స్ లో మనకు ఆయిల్ అమ్మింది. ఫస్ట్ ఆయిల్ ధర మనకు తక్కువగా ఉండేది. దాంట్లో 50% మనం రూపాయల్లో పే చేసాం. మిగతా 50% డాలర్సే, కానీ అదొక అకౌంట్ లో పెట్టి మన దేశంలోనే ఉండేది. ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పే చేయలేకపోయాను.
మొన్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత సడలింపు చేసినప్పుడు వాళ్ళకి పైసలన్నీ మనం రిపాట్రియేట్ చేస్తాం. కాబట్టి మనకు లాభసాటిగా ఉన్నప్పుడు మనం వాళ్ళతోటి అడ్వాంటేజ్ తీసుకున్నాము. అలాగే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో ఈ యొక్క న్యూక్లియర్ ఒప్పందం ఇవన్నీ చేసుకొని కొంత పై చేలో ఉన్నాము అని వాళ్ళకి అనిపించిందో అప్పుడు భారతదేశాన్ని వాళ్ళు పక్కన పెట్టేసారు. మాకు అక్కర్లేదు అని. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ పోర్ట్ అయితే మనకి ఇచ్చారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి రైల్వే, రోడ్ కనెక్టివిటీ, ఈ ప్రాజెక్ట్స్ అన్ని చైనాకి ఇచ్చారు. అందుకని మనకు కంప్లీట్ స్వతంత్రం లేదు అక్కడ. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనతోటి చాలా బాగా ఉంటారు, అవసరం లేనప్పుడు మనకు వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు చేస్తుంటారు. అందుకనే వాళ్ళు మన మిత్రుడు కాదు, మనకు శత్రువు కాదు. అవసరం వచ్చినప్పుడు అసలు ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అంత పోయిటరీ కవిత్వం అంతా కూడాను పర్షియన్ కవిత్వం భారతదేశంలో పుట్టింది అని మనం చాలా పొగుడుతారు. ఎందుకంటే వాళ్ళకి పర్షియన్ భాష కదా, ఇక్కడే పర్షియన్ రాజులు ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడే పోయిటరీ అంతా ఇక్కడే పుట్టింది. ఇరాన్ కంటే ఎక్కువ పర్షియన్ పోయిటరీ మన దేశంలో, కాబట్టి దాన్ని అలా పొగుడు లేనప్పుడు మీరు కాఫీర్లని, మీరు ఎందుకు పనికిరారని, మీరు ముస్లింస్ వ్యతిరేకంగా చేస్తున్నారని మనం తిడతారు. కాబట్టి వాళ్ళు అటువంటి వైఖరి ఉన్నప్పుడు మనం అలాగే ఉన్నాం, ట్రాన్సాక్షనల్ గా ఉన్నాం. మనకు అవసరం ఉన్నప్పుడు మైత్రి చేసుకుంటాం, లేనప్పుడు తటస్థంగా ఉంటాం. ఈ యుద్ధంలో కూడా మనం వాళ్ళు జోక్యం చేసుకుంటాం. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎలాగైతే మనం ప్రవర్తించామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం, తటస్థంగా ఉన్నాం, శాంతిని కోరుకుంటున్నాం. మోదీ గారిని అడిగారు, మీరు ఎవరి పక్షాన ఉన్నారు అని అడిగితే మేము శాంతి పక్షంలో ఉన్నాము, శాంతి పక్షాన ఉన్నామని చెప్పారు. అదే ఇప్పుడు కూడా చేశారు. ఈ రెండు దేశాలకి దూరంగా ఉండి ఇద్దరు చర్చలతో పరిష్కారం సాల్వ్ చేసుకోండి, యుద్ధం ఒకవేళ చేయాల్సి వస్తే చేశారు, అయిపోయింది, ఆపేయండి తొందరగా, దీన్ని మళ్ళీ టేబుల్ మీదకి వచ్చి చర్చలు చేయండి అని ఇద్దరికి చెప్పారు. ఇద్దరితోటి మాట్లాడగలిగిన శక్తులు ఏమైనా ప్రపంచంలో ఉన్నాయంటే భారతదేశం. మిగతా దేశాలన్నీ ఏదో ఒక పక్షం తీసుకున్నాయి కాబట్టి ఇంకో పక్షం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. ఇద్దరిని యాక్సెప్ట్ చేయగలిగి, ఇద్దరు యాక్సెప్ట్ చేయగలిగిన దేశం ఏకైక దేశం భారతదేశం. అందుకని ఇద్దరు మనల్ని థ్యాంక్స్ కూడా చెప్పారు. పెషెస్కియాన్ మనకు థ్యాంక్స్ చెప్పారు. భారతదేశం ఈ యొక్క యుద్ధంలో మాకు ఇచ్చినటువంటి ధైర్యం, సాహసం, ఏదైతే సానుభూతి ఇచ్చారో దానికి మేము కృతజ్ఞతలు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ఇన్ఫాక్ట్ మనం పరోక్షంగా వాళ్ళు సప్లై కూడా చేశారు. బరాక్ 8 మిసైల్స్ వాళ్ళను ఇజ్రాయెల్ భారతదేశం కలిసి డెవలప్ చేసింది. ఆ బరాక్ 8 మిసైల్సే చాలా మటుకు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ తట్టుకోగలిగాయి. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధం మొదలవగానే మొదటి కాల్స్ చేసిన వాటిలో మోదీ గారు కూడా ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఇటువంటి ఒక యాక్టివ్ డిటాచ్మెంట్ భారతదేశం చేస్తాం. మనం యాక్టివ్ గా ఉన్నాం, అందరితో మాట్లాడుతున్నాం, కానీ ఎవరితోటి మనం ఎవరి కూటమిలో పెట్టట్లేదు, ఎవరి పక్షాన ఉండట్లేదు, ఎవరికి వ్యతిరేకంగా ఉండట్లేదు. కాబట్టి అటువంటి దౌత్య నీతి మనకు చాలా లాభసాటిగా మనం చూస్తున్నాం. ధన్యవాదాలు సార్. నమస్తే.